భారతదేశంలోకెల్లా అత్యంత ధనిక ప్రదేశం తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ విషయం మనందరికీ తెలుసు. అంతు చిక్కని రహస్యాలెన్నో తిరుమలలో దాగి ఉన్నాయి. తిరుమల వెంకటేశ్వరునికి తల భాగంలో నిజమైన వెంట్రుకలున్నాయని, శ్రీవారిని పూజించే వస్తువులన్నీ స్థానికంగా లభించేవి కాదని, శ్రీవారి విగ్రహానికి చెమట పడుతుందని, ఇలా ఎన్నో ఆసక్తికర విషయాలు తిరుమల వెళ్లే భక్తుల్లో చాలా మందికి తెలియదు. తిరుమల కొండలపై ఉన్న బాలాజీ దేవాలయం ప్రజల్ని రక్షించడానికి వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది. దక్షిణ భారతదేశంలోని వివిధ రాజవంశాల పాలకులు తిరుపతి బాలాజీ ఆలయంలో వెంకటేశ్వర స్వామిని అత్యంత గౌరవించేవారు మరియు ఆయనకు నివాళులర్పించారు. తిరుపతి బాలాజీ ఆలయాన్ని తొండమాన్ రాజవంశానికి చెందిన రాజా తొండమాన్ నిర్మించారు. ఇది 17-20 శతాబ్దంలో పదుకోట్టై మరియు చుట్టుపక్కల ప్రాంతాన్ని పాలించింది. రాజా తొండమాన్ ఆలయ నిర్మాణానికి సంబంధించి వివిధ ఇతిహాసాలు, పురాణాలు ఉన్నాయి. పల్లవరాణి సమవల్ 962లో తిరుపతి బాలాజీ ఆలయానికి ఆభరణాలతో పాటు ఆమె 2 పొలాల భూమిని విరాళంగా ఇచ్చిన మొదటి వ్యక్తి. భూమి నుండి వచ్చే ఆదాయాన్ని ఆలయ ప్రధాన పండుగల వేడుకలకు ఉపయోగించమని ఆదేశించింది. వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడిన ప్రముఖ రాజవంశాలు పల్లవ రాజవంశం, చోళ రాజవంశం మరియు విజయనగర సామ్రాజ్యం. వారు పెద్ద మొత్తంలో ఆభరణాలను విరాళంగా ఇచ్చారు. ఆలయ అభివృద్ధి, నిర్వహణలో గణనీయంగా సహకరించారు. విజయనగర సామ్రాజ్య కాలంలోనే తిరుపతి బాలాజీ దేవాలయం సంపద మరియు పరిమాణంలో అభివృద్ధి చెందింది. విజయనగర సామ్రాజ్యం గణనీయమైన మొత్తంలో వజ్రాలు మరియు ఆభరణాలు విరాళంగా ఇచ్చింది. కృష్ణదేవరాయలు అనేక సందర్భాల్లో ఆలయాన్ని సందర్శించారు. ఒక సందర్భంలో బంగారం, ఆభరణాలు విరాళంగా ఇచ్చారు. ఇది ఆనంద నిలయాన్ని స్వర్ణమయం చేయడానికి వీలు కల్పించింది. కృష్ణదేవరాయ రాజు ఆలయం ద్వారం లోపల తన మరియు అతని భార్యల విగ్రహాలను కూడా నిర్మించారు. విజయనగర సామ్రాజ్యం తరువాత మైసూర్ రాజ్యం, గద్వాల్ సంస్థానం వంటి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన రాజులు ఆలయాన్ని, యాత్రికుల్ని పూజించారు. ఆలయానికి విలువైన వస్తువులను సమర్పించారు. మరాఠా జనరల్ రఘోజీ భోంస్లే ద్వారా శాశ్వత పరిపాలన ఏర్పాటు చేయబడింది. హిందూ రాజ్యాల పతనం తర్వాత తిరుపతి బాలాజీ ఆలయం వివిధ ముస్లిం పాలకుల పర్యవేక్షణలో ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీకి వచ్చింది. బ్రూస్ కోడ్ ప్రకారం ఆలయ ఆదాయాన్ని నిర్వహించడానికి, ఆలయ నిధుల దుర్వినియోగాన్ని ఎదుర్కోవడానికి బ్రిటిష్ వారు ఆలయ పరిపాలన చేపట్టారు. ఆలయానికి ప్రత్యేక హోదా కల్పించి ఆలయ కార్యక్రమాల్లో జోక్యం చేసుకోలేదన్నారు. 1943లో ఈస్ట్ ఇండియా కంపెనీ తిరుపతిలోని ఆలయ పరిపాలనను తిరుపతి బాలాజీ ఆలయంతో సహా విచారణకర్తలుగా పనిచేసిన హతీరాం బాబాజీ మఠానికి చెందిన మహంతులకు బదిలీ చేసింది. మహంతులు 1933 వరకు ఆలయ పరిపాలన పర్యవేక్షించారు. 1933లో టీటీడీ చట్టం ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీకి తిరుమల తిరుపతి దేవస్థానంలోని నిర్ణీత ఆలయాల నియంత్రణ, నిర్వహణ అధికారాన్ని కల్పించారు. తిరుపతి బాలాజీ దేవాలయంలో ఆరాధనల కోసం ఉపయోగించే పువ్వులు, పాలు, వెన్న, పవిత్రమైన మూలికల ఆకులు తదితర ఎన్నో పదార్థాలను తిరుపతికి 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ రహస్య గ్రామం నుంచి తీసుకొస్తారు. ఈ గ్రామస్తులకు తప్ప ఈ చిన్న గ్రామం గురించి మరెవ్వరికీ తెలియకపోవడం విశేషం. ఇక్కడి ప్రజలు ఎంతో నియమనిష్టలతో ఉంటారు. గర్భగుడిలో పూజలకు ప్రకృతి నుంచి అవసరమయ్యే ప్రతి సామాగ్రిని ఇక్కడి నుంచే తీసుకువెళ్తారు. తిరుమల గర్భగుడిలో శ్రీవారి విగ్రహం భక్తులకు గర్భగుడి మధ్యలో ఉన్నట్టు కనిపిస్తుంది. నిజానికి శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు. గర్భగుడికి కుడివైపు మూలలో శ్రీవారి విగ్రహం ఉంటుంది. వెంకటేశ్వర స్వామి వారి విగ్రహానికి పట్టులాంటి మృదువైన చిక్కులు లేని నిజమైన జుట్టు ఉంటుంది. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది. వెంకటేశ్వరుడు భూమిపై ఉన్న సమయంలో ఊహించని ప్రమాదంలో తన జుట్టులో కొంత భాగాన్ని కోల్పోతాడు. ఇది గమనించిన నీలాదేవి అనే గంధర్వ యువరాణి తన జుట్టులో కొంత భాగాన్ని కత్తిరించి శ్రీవారికి ఇస్తుంది. భక్తి సమర్పించిన తన తల నీలాలను స్వీకరించాలని కోరుతుంది. ఆమె భక్తికి మెచ్చిన వెంకటేశ్వరుడు ఎవరైతే తనను దర్శించేందుకు వచ్చి తల నీలాలు సమర్పిస్తారో వారికి సదా తన అనుగ్రహం ఉంటుందని వరమిస్తాడు. అప్పటి నుంచి తిరుమలకు వెళ్లే భక్తులు తమ కోరికలు తీరకముందు, తీరిన తరువాత స్వామివారికి తల నీలాలు సమర్పించడం ఆనవాయితీగా మారింది. శ్రీవారి విగ్రహం వెనక నుంచి ఎప్పుడూ సముద్రపు ఘోష వినిపిస్తుందనేది నమ్మలేని నిజం. స్వామివారి విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే ఇది స్పష్టంగా తెలుస్తుంది. కానీ శ్రీవారికి సేవ చేసే అర్చకులకు తప్ప సాధారణ భక్తులకు ఆ అవకాశం లభించదు. గర్భగుడిలోని శ్రీవారి విగ్రహం ముందుండే మట్టి దీపాలు ఎప్పుడూ కొండెక్కవు.
స్వామి దర్శనానికి వచ్చే భక్తుల యొక్క నిర్మలమైన హృదయానికి ఇవి ప్రతీకలుగా నిలుస్తాయి. ఈ దీపాలను ఎప్పుడు ఎవరు వెలిగించారనే విషయాలు ఎవ్వరికీ తెలియవు. కొన్ని వేల సంవత్సరాల నుండి కొండెక్కకుండా వెలుగుతున్న ఈ దీపాలు ఇప్పటికీ స్వామివారి ఎదుట కనిపిస్తాయి. చాలా కాలం క్రితం 19వ శతాబ్దంలో దారుణమైన నేరాలకు పాల్పడిన 12 మందికి ఈ ప్రాంతాన్ని పాలించిన రాజు మరణశిక్ష విధిస్తాడు. వారిని చనిపోయే వరకు ఉరి తీయాలని ఆదేశిస్తాడు. మరణానంతరం నేరగాళ్ల మృతదేహాలను తిరుమల దేవాలయం గోడలపై వేలాడదీస్తారు. అప్పుడు గర్భగుడిలో ఉన్న స్వామివారు నిజ రూపంలో కనిపించినట్టు చెబుతారు. శ్రీవారి విగ్రహం ఎప్పుడూ తేమతో నిండి ఉంటుంది. పూజారులు ఎన్నిసార్లు దానిని పొడిగా చేద్దామని ప్రయత్నించినా విగ్రహం మళ్లీ మళ్లీ తడిగా మారడం ఇప్పటికీ విస్మయం కలిగించే విషయం. తిరుమల వెంకటేశ్వరుని నిత్యం అనేక పూలతో పూజిస్తుంటారు. వాటిని పూజారులు గర్భగుడిలో స్వామివారి విగ్రహం వెనుక ఉన్న జలపాతంలోకి వెనక్కి చూడకుండా వేస్తారు. ఆశ్చర్యకరంగా ఆ పూలు తిరుపతికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడులో కనిపిస్తాయి. ముడి కర్పూరం లేదా పచ్చ కర్పూరంను ఏదైనా రాతికి పూస్తే ఆ రాయి అతి కొద్ది కాలంలోనే పగుళ్లకు గురై విచ్ఛిన్నమవుతుందనేది శాస్త్రీయంగా నిరూపితమైన నిజం. కానీ శ్రీవారి విగ్రహానికి నిత్యం పచ్చకర్పూరం రాస్తున్నా ఏమాత్రం చెక్కు చెదరకపోవడం ఆశ్చర్యకరం. దీన్ని బట్టి శ్రీవారి విగ్రహం భూమిపై ఎక్కడా లేని అరుదైన రాతితో ఏర్పడినట్టు భావిస్తారు. తిరుమల శ్రీవారి విగ్రహం రాతితో మలచబడినదే అయినా ఎప్పుడూ సజీవమైన జీవకళతో కనిపించడం విశేషం. స్వామివారి విగ్రహం ఎప్పుడూ 110 డిగ్రీల ఫారెన్హీట్తో వేడిగా ఉంటుంది. సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉండడం వలన తిరుమల పరిసరాలన్నీ చల్లగా ఉంటాయి. కానీ స్వామివారి విగ్రహం మాత్రం ఎప్పుడూ ఉష్ణం కారణంగా చెమటలు చిందిస్తుంది. అర్చకులు వాటిని పట్టు వస్త్రాలతో తుడుస్తుంటారు. పవిత్ర స్నానం సమయంలో శ్రీవారి ఆభరణాలు తీసినప్పుడు అర్చకులు ఈ వేడిని అనుభూతి చెందుతారు. తిరుపతిని ఆంధ్రప్రదేశ్ యొక్క ఆధ్యాత్మిక రాజధాని అని పిలుస్తారు. శ్రీ వెంకటేశ్వరుని ఆశీస్సులు పొందేందుకు ప్రపంచం నలుమూలల నుండి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. అనేక మంది హిందువుల ఆధ్యాత్మిక ప్రయాణంలో ఆలయానికి తీర్థయాత్ర ఒక ముఖ్యమైన భాగంగా పరిగణించబడుతుంది. తిరుపతి ఆలయ సందర్శన వెంకటేశ్వరుని దర్శనం చేసుకుంటే పుణ్యం వస్తుంది. నైవేద్యంగా తలనీలాలు సమర్పించడం ఒక ఆచారం. ఈ ఆలయం ప్రసిద్ధ సుప్రభాతం, తోమాల, అర్చన మరియు అభిషేకం వంటి వివిధ సేవలు, ఆచారాలను నిర్వహిస్తుంది. ఇందులో భక్తులు పాల్గొనవచ్చు. ఉచిత ఆహార వితరణ సంప్రదాయం ఆలయాన్ని సందర్శించేటప్పుడు ఏ భక్తులు ఆకలితో ఉండకుండా ఇలా చేస్తుంది. తిరుపతి దేవస్థానం గొప్ప ఉత్సవాలు, వేడుకలకు ప్రసిద్ధి చెందింది. ఇది వేలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. అత్యంత ముఖ్యమైన పండుగల్లో వార్షిక బ్రహ్మోత్సవం ఒకటి. ఈ పండుగ సందర్భంగా దేవతా విగ్రహాన్ని వివిధ వాహనాలపై ఊరేగింపుగా తీసుకెళ్తారు మరియు వివిధ ఆచారాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఆలయంలో జరుపుకునే ఇతర ప్రధాన పండుగలలో వైకుంఠ ఏకాదశి, రథసప్తమి మరియు ఆలయ ట్యాంక్ వద్ద వార్షిక తెప్పోత్సవం ఉన్నాయి. ఆలయంలోని హుండీలో ప్రతిరోజు లక్షలాది రూపాయల కానుకలు పడుతూ ఉంటాయి. ఇది ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన ఆలయాలలో ఒకటిగా నిలిచింది. ఈ హుండీ నిధులను ఆలయ సముదాయం నిర్వహణ, అభివృద్ధికి, అలాగే టీటీడీ చేపట్టిన వివిధ ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగిస్తారు. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.